ప్రక్షాళనకు వేలైందట. నేను 2 వారాల్లో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతట. 2 వారాలు. సర్కారు ఏర్పడి 2.5 ఏళ్ళు అవుతుండడంతో నిర్ణయమట. కొందరి తీరుపై అధిష్టానం అసంతృప్తిగా ఉందట. 2 మంత్రులను తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారంట. క్వశ్చన్ మార్కు. ఈ వార్త నమ్మొచ్చు, ఎందుకంటే మా రాధాకృష్ణ రాసింది ఈ వార్త. ఇంకోరు రాస్తే నేను నమ్మకపోదును. రాధాకృష్ణ రాసిన వార్తలో నిజం ఉంటుంది, మీరు నమ్మినా నమ్మకున్నా. ఎందుకంటే రాధాకృష్ణ అది అన్న రేవంత్ అన్న స్క్రిప్ట్ ఇది. సో 2 మంత్రులు అవుట్ అవుతారట. అవకాశం ఉన్న మేరకు మరొకరికి పదవట. జూన్ 2 నాటికల్లా 3 కొత్త మంత్రులు రాబోతున్నారు. కీలక శాఖల్లో మార్పులు ఖాయమట. వివిధ కోటాల కింద క్యాబినెట్ బెర్తు కోసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రయత్నాలు చేస్తున్నారు. కోమరెడ్డి సోదరుల్లో ఎవరో ఒకరికి ఛాన్స్ అడిగా చూసి రానే చెప్తున్నారా, మీరు వినరా, మీరు వెళ్ళి పాడగా. రాజన్న గారు ఇయో మా రేవంత్ అన్నడా, మా రేవంత్ అంటే పులి. ఇప్పుడు ఏమని తిట్టినావు? బ్లాక్ మెయిలరా. నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ కింద నీ పని చేస్తావా? కాంగ్రెస్ పార్టీని అమ్మేసుకుంటాడు. ఇంత సీడరా, ఆర్టీఐలు వేసి బెయిరిచ్చిండు, బ్లాక్ మెయిల్ చేసినట్టు చూసినావా? ఇప్పుడు బ్లాక్ మెయిలర్ అన్నాయన కాడ, సీడర్ అన్నాయన కాడ మహబూబ్ నగర్ పోయినా ఆయన చరిత్ర ఎరక, ఆయన లెక్క ఎరక, ఆయన కథ ఎరక అని చెప్పి ఈతల వాడి ముక్కు తెరిస్తే ఇగో అన్న పగ పెట్టుకుండు. రేవంత్ అన్న పగ వచ్చిండు తాసుమోహం కంటే ఎక్కువ. కొడక రారా, ఎట్టొస్తావు నువ్వు, అయితే మంత్రి నా దగ్గర పని చేయండి కానీ ఇట్లా అడుగుతలేడు కానీ చేస్తాను కదే పని చేస్తుండు. సో ఇప్పుడు కోమరెడ్డి బ్రదర్స్లో ఒకరికే ఛాన్స్ అట. పాపం వెంకటన్న కుమారుని ఓడిపోయిండు. ఇక మహా అయితే ఇంకో 5 ఏళ్ళు చేస్తాడు రాజకీయం. ఇక ఇడిచిపెట్టింది ఒకసారి. వెంకటన్నకు పదవి పోతే నేను ఒప్పుకోను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో కోమరెడ్డి వెంకరెడ్డికి బరాబరిగా నేను అభిమాన్నే. కోమరెడ్డి వెంకరెడ్డి బరాబరి అభిమాన్నే. ఎందుకంటే మా తెలంగాణ కోసం నీ లెక్క వ్యాపారస్తుడు కాదు, నీ లెక్క పొలిటికల్ బిజినెస్ మ్యాన్ కాదు. ప్రజల కోసం తప్పులో ఒప్పులో ఏది చేసినా సరే ప్రజాక్షేత్రంలో కొన్ని మంచి పనులు చేసి ప్రధానంగా దాంట్లో తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్ష కూర్చున్నాడు. సో అన్ని ఎట్టి పరిస్థితుల్లో మా వెంకటన్నకైతే మంత్రి పదవి ఉండాలనే. ఎంతో మంది లంగాల దొంగలకి ఇచ్చిన మంత్రి పదవులు, మా వెంకటన్న ఇంకేమవుతుంది? రాజన్న మలతాప చూసుకుందాం, మలతాప బీఆర్ఎస్ ఇంకో దాంట్లో చూసుకున్నాం, ఏం టెన్షన్ లేదు. ఇది ఒకసారి అయితే చల్లవాడు. ఎందుకంటే నువ్వు పని చేయనని చెప్పావు కదా, బ్లాక్ మెయిలర్ కింద పని చేస్తావా సిగ్గుంటే? రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, సిగ్గుంటే నువ్వు ఆయన కింద మంత్రి పని చేస్తావా? వద్దు, నా మాట మీద ఒకసారి వదిలిచ్చేయి. వెంకటన్న ఉంచు పాపం, వెంకటన్న ఉండాలి, వెంకటన్న ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కూడా. 2లో ఒకరికి అట. ఇక కేరళ తమిళనాడులో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెడతాడ. కేరళలో తమిళనాడులో 2 దగ్గరలో కాంగ్రెస్ సున్నానే. ఏడు అధికారంకి వచ్చే అంత పరిస్థితి ఏంటి ఆడ. సో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల పైన కూడా నిర్ణయం జరగబోతుంట. మరి మహేష్ అన్న ఇప్పుడు ఈ బెర్తులు నాకు డౌట్ వస్తుంది. 2 వీక్తురు 2 పెడుతురు. కొత్తగా ఒక ఆయన రావచ్చు అంటారు. ఇప్పుడు బీసీని తీస్తున్నట, బీసీని పెడుతున్నట. అది చర్చ జరుగుతున్నది వాళ్ళ పార్టీలను. మరి బీసీలను తీసి బీసీలను పెట్టే పర్పస్ ఏంటి? మరి రెడ్డి గారిని తీసి రెడ్డి గారు పెట్టరా? డౌటే నాకైతే. సో వెంకటన్న అయితే తీయొద్దని నేను కోరుకుంటున్నా, నా ఆత్మ తృప్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇదేంది కథ? మరి రేవంత్ రెడ్డిని తీయరా? రేవంత్ రెడ్డి మీద గుర్రుగా లేరా? అంటే 500 కోట్లు బ్యాగ్ పంపాలంటే మరి వంతున అయితే లేదు, రేవంత్ రెడ్డితోనే అవుతుంది. కాబట్టి మరి ఆయన మీద ఏం చర్యలు లేవట. మంత్రి పదవులు అయితే మారుతాయట, ఓ 2-3 కిందికి అయితే. మరి ఇంకా 3 ఉన్నాయా మొత్తం ఖాళీగా? ఓటి పోతే ఇంకా 2 ఉన్నాయి. విద్యాశాఖ ఇస్తావా? ఏ శాఖ ఇస్తావా? ఏ శాఖ ఇస్తాడు? మందుల ముంచే శాఖ లేదా దృష్టి ఇస్తాడు. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళప్పుడు ఇప్పుడు 3 ఏళ్ళు కావస్తామేమో. అందుకే 3 ఏళ్లకు ఒక ఆయన, 4 ఏళ్లకు ఒక ఆయన, నిండా 5 ఏళ్లకు. రేపైతే రాజీనామా అన్నప్పుడు ఒక ఆయన పెట్టుకున్నా సరిపోతుంది. 5 ఏళ్లకు నిండా మంత్రివర్గం మొత్తం పూర్తిగా విస్తరించిన రేవంత్ రెడ్డిని రేపు ఎన్నికలకు పోతే మళ్ళీ ప్లాన్ చేద్దాం. సిగ్గులేదు మనకు కొంచెమన్నా, సిగ్గులేని చింతగిందట.
నాకేది సిగ్గాలట. ఇంకెన్ని ఏళ్ళు పెట్టుకుంటావా సారు? ఇంకా దగ్గర పెట్టుకొని పొడుస్తావు, ఇంకా నువ్వు పొడుస్తున్నావు ఈ పాటికే. ఇక చూడ్రి, జూన్ 15లోగా విద్యార్థులకు సామాగ్రి ఇస్తారట. సేకరణ కోసం కేంద్రీకృత విధానం అమలట. నాణ్యతలో రాజీ వద్దట. సకాలంలో అందాలి. నాణ్యతపై విద్యార్థుల ఫీడ్బ్యాక్ తీసుకోవాలట. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండు. కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాడట. ఇంకా మేడే శుభాకాంక్షలు చెప్పినట్టునే, మరి చెప్తే సంతోషం. ఆ కార్మికులైనా చక్కగా చూడు రాదు. ఆ పోరగాళ్ళకి ఇచ్చే బట్టలేమో వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకొని బతారు. ఇక తుమ్మిడిగట్టిపై ముందుకే 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టడానికి వీలుగా మహారాష్ట్రతో సంప్రదింపులు. 15 రోజుల్లో మహారాష్ట్ర సీఎంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతాడట. నేడు అధికారులతో మంత్రి ఉత్తమ్ భేటీ అవుతుండు. మొత్తం ఈ భేటీలు కలిపి ఏం ఉద్ధరిస్తారో తెలియదు. నీళ్ళు అయితే ఇరనాదా, నాకైతే నమ్మకం లేదు. నీళ్ళు ఇచ్చేంత తెలివి అలాగే కదా గమ్మతున్నాం మీరు. నీళ్ళు ఇచ్చేంత ముదవర్ల అంత జ్ఞానం ఉందంటారా? నాకైతే నమ్మకం లేదు. మీకుంటే మీరు ఎప్పుడు